హలో నమస్తే అండి. తెలంగాణ రాష్ట్రంలో ఆషాఢ మాసంలో బోనాల పండుగ అంటే ఎంత గొప్పగా జరుపుకుంటారో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలంగాణ రాష్ట్రానికి అత్యంత గొప్పగా చేసుకునే పండుగ కూడా. ఈ పండుగ ఏంటంటే ఎక్కువగా మనకి జూలై నెల నుంచి ఆగస్టు వరకు మొదలవుతుందండి. జూలై 16 నుంచి ఆగస్టు 13 వరకు ఈ పండుగను నిర్వహించుకుంటారు. అయితే ఈ పండుగలు అంటే అమ్మవారికి నైవేద్యం పెట్టి పండుగలు బాగా జరుగుతున్నాయా లేదా రేవంత్ రెడ్డి గారు ఎలా నిర్వహిస్తున్నారని తెలుసుకోవడానికి మన ముందు కళ్యాణి గారు ఉన్నారండి. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అమ్మ, మనకి బోనాలంటే తెలంగాణ రాష్ట్రానికి ఎంతో ముఖ్యమైన పండుగ, ఎంత గొప్ప పండుగ మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే కొన్ని మిక్స్డ్ విధానం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు కొన్ని చోట్ల సరిగా నిర్వహించట్లేదు అని కొంత టాక్ అయితే వస్తుంది. మీరేమంటారు దాని మీద? ప్రభుత్వం విఫలమైంది. ఈసారి బోనాల పండగ జాతరలో ప్రభుత్వం విఫలమైపోయింది అధికారికంగా కూడా. ఎందుకంటే జోగుని అమ్మవార్లు కానీ శివశక్తులు అమ్మవార్లు కానీ బోనం అంటే మహా పవిత్రమైన పండగ, సాంప్రదాయం తరతరాలుగా నడుతుంది. నాయకులు మారొచ్చు కానీ అమ్మలు ఎక్కడా మారలేదు. జోగుని అమ్మవార్లు కానీ శివశక్తులు అమ్మవార్లు కానీ వీళ్ళు మార్పు లేదు. వాళ్ళకు ఒక ఆచారం. కాకపోతే కట్టుదిట్టం అనేది వాళ్ళకు ఒకటి తెచ్చే హోదా ఇచ్చేది ఏ ప్రభుత్వం వచ్చినా. కాకపోతే ఈ ప్రభుత్వంలో మన రేవంత్ అన్న ప్రభుత్వంలో కొద్దిగా విఫలమైంది. అమ్మవారు జోగిని అమ్మవారు బోనం కింద పడిపోవటం, అరిష్ట జరగటం, వాళ్ళు ఏడవటం, అదే ప్రకారం ఒకటి మళ్ళా మన సరణలత గారు భవిష్యవాణి చెప్పటంలో అమ్మవారు వచ్చే రావటం తోటి ఏడుపుతో రావటం, ఆమె బాధతో చెప్పటం, మన సమాజం మీద జరిగే దుర్మార్గాలన్నీ వివరించటం, రాబోయే రోజుల్లో చాలా విపత్తు జరుగుద్ది, భారీ వర్షాలు కుంభవృష్టిగా గుర్తాయి. కాకపోతే కొట్టకపోయేది కూడా ఉన్నదని చెప్పింది ఆమె. జనాభా ఎక్కువైపోయారు, సగం మంది కొట్టకపోయేది కూడా ఉంటుందని చెప్పింది భవిష్యవాణి. ఆమె చెప్పిన దాంట్లో ప్రతిదీ నిజమే ఉంటది. బోనాలు సందర్భంలో భవిష్యవాణి అమ్మవారు మాట చెప్పారు. అంటే రాష్ట్రం గురించి చాలా రకరకాల వర్షాలు పడతాయని ఇక్కడ చాలా విషయాలు చెప్పారు. ఆ విషయాలు ఆవిడ చెప్పిన విషయాలన్నీ మనకు జరిగే అవకాశం ఉందా? ఉంది, ఖచ్చితంగా. నమ్మిన వాళ్ళకి జరుగుద్ది, నమ్మని వాళ్ళకి జరగదు. అహంకారం పట్టిన వాళ్ళకి అమ్మ చెబుతూనే ఉంది. ఇప్పుడు ఆమె ఏం చెబుతుంది? ఇప్పుడు వరుస వాయులు మర్చిపోయారు, ఎక్కువ మానవత్వం మర్చిపోయారు, ఇలువలు మర్చిపోయారు, తల్లిదండ్రులు కూడా వాళ్ళ బాధ్యత మర్చిపోయారు, పిల్లల్ని ఇష్టారాజ్యంగా వదిలేసారు. వదిలేస్తే దానివల్ల ఏమైపోతుంది? సమాజం పాడైపోతుంది. ఆ రకం కూడా బాధపడి చెప్పింది ఆమె. చర్య తీసుకోవాలి, తల్లిదండ్రులు బాధ్యత తీసుకోవాలని. మరి అధికారులను కూడా కోరుకుంది ఒక విగ్రహ ప్రతిష్ఠ చేయమని 6 నెలల్లో. ఆ రకంగా చెప్పింది. మీరు చేసినా చెయ్యకపోయినా ఈసారి విధ్వంసం తప్పదని చెప్పింది. అది నమ్మాలా? మన ప్రకృతి ఉంది అంటే ఎంత నిజమో, మన చుట్టూ గాలి ఉన్నదంటే ఎంత నిజమో, నీరు నిప్పు ఉందంటే ఎంత నిజమో, మన నేచర్ ఉందంటే ఎంత నిజమో, దేవత ఉందంటే కూడా అంతే నిజం. కొంతమంది బలిసిన వాళ్ళు నమ్మరు, వాళ్ళ బలుపు తగ్గట్టు జరుగుద్ది. కాకపోతే మన స్వర్ణలత అమ్మవారు చెప్పింది 100% నిజం. పోయిన సంవత్సరం చెప్పింది జరిగింది కదా, ఖచ్చితంగా జరిగింది. అందుకని ఈ పరంగా ఆలోచించుకుంటే మన రేవంత్ అన్న ఈసారి అన్న జాగ్రత్తలు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. రేవంత్ రెడ్డి గారు పరిపాలనపై అనేక రకాల మిక్స్డ్ టాక్ వినిపిస్తుంది. కొంతమంది బాగా చేస్తున్నారు అంటున్నారు, కొంతమంది లేదు, ఈసారి రాడు అన్నట్టు అంటున్నారు. అసలు మీ అభిప్రాయం ఏంటి? రేవంత్ అన్న కొన్ని పథకాలు పెట్టిండు బాగానే. సన్న బియ్యం ఇస్తానని చెప్పి సన్న బియ్యం ఇచ్చిండు. ఇప్పుడు వచ్చిన ఈయన ప్రభుత్వంలో మళ్ళా ఉచిత కరెంట్ అని చెప్పిండు. ఉచిత కరెంట్ ఇచ్చిండు కానీ కోతలు ఎక్కువ పెట్టిండు. అక్కడ రైతు ఎక్కువ నష్టపోతుంది. ప్రీబస్ అన్నాడు, ప్రీబస్ పెట్టిండు. కొన్ని పథకాలు చేసిండు బాగానే చేసిండు కానీ కొన్ని ముసలి వాళ్ళకి పింఛను డబుల్ పెంచుతానని చెప్పి పెంచలే. ముసలి వాళ్ళ పింఛను పెంచలేదు. ఇంధనం మిల్లు కొద్దిగా నడుతూనే ఉన్నాయి, అవి బాగానే నడిచినాయి. కాకపోతే ప్రభుత్వంలో పరిపాలన తగ్గిపోయింది, అది చూసుకోవట్లే మన రేవంత్ అన్న. అందుకని నెక్స్ట్ రాడు. ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉండోళ్ళే మనం కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న కానీ నెక్స్ట్ కాంగ్రెస్ రాదు అని బల్ల గుద్దినట్టే చెబుతారు. కొంతమంది ప్రజలు కూడా అదే చెబుతారు. ఎందుకంటే కొన్ని పథకాలు అందట్లేదు, ప్రజల దాకా పోవట్లేదు, సేవలు కూడా కరెక్ట్గా నడుతున్నాయా నడవట్లేదా అని మన రేవంత్ అన్న చూసుకోవట్లేదు. వాళ్ళల్లో పనిచేసే వాళ్ళు కొంతమంది ఎమ్మెల్యేలు ప్రజల దాకా నడిచి చేస్తున్నారు పనులు, కొంతమంది చేయటం లేదు. ఆ పరంగా ఆయన చూసుకోవాలి కదా. మిర్యాలగూడెం ఎమ్మెల్యే బత్తు లక్ష్మారెడ్డి గారు అని ఉండు, ఆయన పార్టీకి అనుకూలంగా చేస్తాడు పని. పార్టీ లేనప్పుడు కూడా చేసిండు, పేద ప్రజలకు అన్నం పెట్టిండు, ఉచిత విద్య ఇచ్చిండు, చాలా చేసిండు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో గెలిచి కూడా ఇప్పుడు పేద ప్రజలకు ఎంతో చేస్తాడు. ఆయన వికలాంగులకి సాయం చేస్తాడు. ప్రభుత్వ పాఠశాలల్లో పోయి చూస్తుండు శుభ్రంగా ఉందా లేదా, పిల్లలకు ప్రదేశంగా నడుతుందా నడవట్లేదా, అన్నం కూడా మంచి భోజనం పెడతానరా పెడతలేదని. ప్రతి ఎమ్మెల్యే అట చూస్తే మారిపోతుంది కదా. గవర్నమెంట్ హాస్పిటల్లో పోయి చూస్తుండే వ్యవస్థలు బాగుంటాయి కదా. ఇప్పుడు పేదవాళ్ళకి కావాల్సింది ఏంటి? విద్య, వైద్యం, ఉపాధి, ఇయే కదా. ఇవి చూసుకుంటే
ప్రభుత్వం అనేది మళ్ళీ ముందు ముందు రావడానికి కూడా అవకాశం ఉంటుంది. అవునమ్మా. అందుకని ఈ పరంగా కొంతమంది సరిగ్గా చేయక రేవంత్ అన్న నెక్స్ట్ రాడు, ఇది ఫిక్స్. తెలంగాణ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ అనుకుందాం, ప్రభుత్వంలో హైడ్రా అనేది చాలా కీలకంగా మారింది. అవును. చాలా గొప్పగా చేసిన రంగనాథ్ గారు అయితే చాలా గొప్పగా చేస్తున్నారని పబ్లిక్ నుంచి మంచి టాక్ వస్తుంది. అటువంటి ఆయన మీద ఏంటంటే సుమారు 63 కేసులు పెట్టారు. 63 కేసులు పెడుతున్నప్పుడు ఆయన బాగా చేస్తున్నట్ట చేయనట్ట, ఈ విషయం మీద రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తుంది? ఆయన ధర్మం ఆయన నిర్వర్తిస్తుండు. ఫస్ట్ ప్రభుత్వం ఏది ఆదేశం ఇస్తే అది చేస్తుండు ఆయన. ఓకే. కాకపోతే ఆ పరంగా ఆయన కేసులు వచ్చినాయి అంటే అన్నిట్లో 70% పేదవాళ్ళ ఇల్లే కూల్చేశాను. 70% ఈ పరంగా రేవంత్ అన్నకి ఎందుకు అర్థం కావట్లేదు? వాళ్ళ ఏడుపులు, వాళ్ళ కన్నీళ్లు, వాళ్ళ బాధలు కంటికి గారాట్లేదా? పేదవాళ్ళు ఇప్పుడు గత ప్రభుత్వంలో మీ పాలకులేగా ఇచ్చింది, వాళ్ళే కదా ప్రభుత్వంలో ఉన్న మీ నాయకులేగా ఇచ్చింది ఆ స్థలాలు. వాళ్ళు కొంత దోసుకొని పేదవాళ్ళని నష్టం చేశారు. ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చినాక హైడ్రా అని పేరు పెట్టి మీరు ఒక రకంగా వాళ్ళు నష్టపడుతున్నారు. మరి వాళ్ళు ఎటుపోయి బతకాలా? వాళ్ళకి ముందస్తుగా నోటీస్ ఇవ్వాలా, వాళ్ళు కొనటానికి వసతి గృహం ఏర్పాటు చేయాలా. వాళ్ళ పిల్లల భవిష్యత్తు, వాళ్ళ భవిష్యత్తు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళండి ఎక్కడికి వెళ్ళి బతుకుతారు? ఆ మాత్రం బుద్ధి ఉండక్కర్లేదా రేవంత్ అన్నకని నేను కోరుకుంటున్నా. ఇప్పుడు రంగనాథన్ అంటే ఏం ఉపయోగం అవుతుంది? ఇప్పుడు ఉండవాడే పేదవాళ్ళని దోసుకొని ఎంతో మంది ఉన్నారు, ఎన్నో బిల్డింగులు కట్టిను, అవి దొయ్యొచ్చుగా. ఏం పుట్టింది ప్రభుత్వానికి? అర్థం కావద్దు. అంత మాత్రం ఎంతమంది హైడ్రా పెట్టిన తర్వాత 70% పేదవాళ్ళే ఏడ్చారు, ఎప్పటికీ ఏడుతూనే ఉన్నారు. రేవంత్ అన్నకి ఈ పరంగా ఏమన్నా కొద్దిగైనా సరే బుద్ధిగినకుంటే ఆ పేదవాళ్ళకి న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నా. వాళ్ళకు ఉండటానికి ఇల్లు చూపించాలి, ఉందే ఇల్లుగా. ఆ ఇల్లే సర్వనాశనం చేస్తే వాళ్ళు ఎక్కడుండి బతకాలా? ఏడుండి వ్యాపారాలు చేసుకోవాలా? వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఏంది, వాళ్ళ భవిష్యత్తు ఏంది? నీకేంది, నువ్వు బాగానే ఉండవు అంతస్తులలో, మరి వాళ్ళ భవిష్యత్తు? నాయకుడు అనేవాళ్ళు ప్రజల భవిష్యత్తు చూసుకోకపోతే నెక్స్ట్ నాయకుడు వస్తాడా? రాడు. ఈ పరంగా రేవంత్ అన్న పేలైపోయిండు. రంగనాథ్ గారికి తప్పు లేదు, ఆయన వల్ల ప్రభుత్వం చెప్పిన దాని ప్రకారం బట్టి ఆయన హైడ్రా చేసిండు, ఆ వల్ల ఆయన కేసులు పడ్డాయి, అంతే. ఇదండి మన ముందున్న కళ్యాణి గారు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద, అలాగే హైడ్రా నిర్వహించే ఈ కూల్చడాలు, కట్టడాలు ఇవన్నీ ఉన్నాయి కదా, వాటి మీద కూడా చాలా చక్కగా వివరించారండి. మరిన్ని విషయాలకి మన ఛానల్ చూస్తూనే ఉండండి. నమస్కారం అండి.